నేనేం రాయనమ్మా ఇప్పుడు. ఏంటమ్మా, ఏమైంది అంత చిరాగ్గా ఉన్నావు? అమ్మకి తలనొప్పిగా ఉందంట, నన్ను రాయమంటుంది. నేను కుదరదని చెప్పేశాను. మంచి పని చేసావమ్మా. తనకు అలాగే జరగాలి. ఎందుకంటే అర్ధరాత్రులు నీ యొక్క నిద్ర పాడవకుండా తను మేలుకుంటూ నీ యొక్క ఉయ్యాల ఊపింది కదా, తనకు అలాగే జరగాలి. నువ్వు ఏడుస్తుంటే ముందు నీ ఆకలిని తీర్చి తర్వాత తను తినేది, తను భోజనం చేసేది ముందు నీ ఆకలిని తీర్చేది కదా. అందుకే తనకి ఇలా జరగాల్సిందే. అబ్బు, అబ్బూనేనమ్మా. నీకు దెబ్బ తగిలితే తన కళ్ళలో నీళ్ళు వచ్చేది. అది అమ్మంటే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు. అంటే తల్లి యొక్క సేవ ఎంత చేస్తే అంత గొప్ప స్వర్గం లభిస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు. నువ్వు ఎంత ఈజీగా చెప్పేసావమ్మా, నేను చేయను, కుదరదు అని చెప్పి. నా వల్ల తప్పు జరిగిపోయింది అబ్బు, నేను ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి అమ్మ చెప్పిన పని చెయ్యి. అమ్మకు తలనొప్పి వస్తుందంట, జెండు బాంబు రాయి. అమ్మ నిన్ను చూడంగానే తన బాధను మర్చిపోతుంది. అదే అమ్మ అంటే. వెళ్ళు.